ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే ఈయన మాట్లాడినట్టు, ఈయన ప్రేమ ఒలకబోసినట్టు కనీసం అది కూడా బాబు గారు కూడా చేయలేదా? అంటే ప్రాక్టికల్ గా ఒకటి, ఇందులో బీజేపీని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలని పిలవలేదు దీనికి. అవును, బీజేపీ ఒంటరిగా ఫేస్ చేసింది. బీజేపీకి అండగా ఉందాం ఈ ఉద్యమంలో వీళ్ళెవరు అనుకోరా. వీళ్ళందరూ ఎవరు అవకాశవాదం వాళ్ళు చూసుకోండి. పోతే బీజేపీ, వస్తే కొత్త పక్షం, అప్పుడు వెళ్ళిపోతారు వీళ్ళంతా. అవసరమైతే ఇప్పుడు ముందు కాంగ్రెస్ పోలేదేంది, వీళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి బీజేపీ భాగస్వామ్య పక్షాలు ఎవరు కూడా ఓపెన్ గా ఇందులో ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వాలి. అంటే ఇక్కడ ప్రొటెస్ట్ కి అనుకోకుండా అనుకుని వచ్చిందో ఐఎన్డీఏ మద్దతు కంప్లీట్ గా వచ్చేసింది. కొన్ని పార్టీల నాయకులు డైరెక్ట్ గానే పాల్గొన్నారు. ఇంకా రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు అయితే ఇంకొచ్చేసారు కాబట్టి అప్పుడు ఆటోమేటిక్ గా బీజేపీకో నరేంద్ర మోడీకో ఎన్డీఏ పక్షాలు సపోర్ట్ చేయాలి కదా, ఆటోమేటిక్ గా వీళ్ళు మద్దతు ప్రకటించాలి. వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు ఈయన చూపించిన ప్రేమ, కనీసం మోడీ మీద ఈ తరహా వ్యాఖ్యలు చేయడం నాకు బాధ కలిగించింది అన్నారు. అలాంటి వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేకపోయారు? లేదు, ఇక్కడ చిన్న చేంజ్ ఉంది. విషయం ఏంటంటే కాక్రోచ్ ఉద్యమానికి ఏ రాజకీయ పార్టీలో కూడా మామూలుగా ఆ టైంలో వాళ్ళు అడుగుతున్నారు అన్నారు కానీ వెళ్ళి మద్దతు ప్రకటించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటి అసలు నడిపించింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఫ్యాక్టరీ, ఏది దాని పేరేమంటారు, ఫ్యాక్సీ వార్ ఓ రకంగా ఆమ్ ఆద్మీ పార్టీ, కేజ్రీవాల్ వెళ్ళటం వరకు అంతవరకు నడిచింది. మిగతా కమ్యూనిస్టులు సరే ఎట్లాగో ఉంటారు. ఆ రాజకీయ ఉద్యమంగా జరగల. 20వ తారీఖు ఇన్సిడెంట్ తర్వాత ఓన్ చేసుకునే ప్రయత్నం రాహుల్ గాంధీ చేశాడు, కాంగ్రెస్ పార్టీ చేశాడు. 21వ తారీఖు